వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. సాయి పల్లవి ఎంత మృదు స్వభావంతో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంతో సుతిమెత్తంగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించే వాళ్లకు సైతం ప్రేమగానే సమాధానం ఇస్తుంటుంది. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఎవరిదైనా ప్రాణమే కదా అని ఓ డాక్టర్ గా చెప్తుంది. యాక్టర్ గా ఎంతో మందిని తన నటనతో ప్రవర్తనతో ఇంప్రెస్ చేస్తుంది. అసలు సాయి పల్లవి కోప్పడిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. ఆమె ఎక్కడ కనిపించినా నిండైన కట్టుతో నిండైన ముఖారి విందంతో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సాయి పల్లవి తాజాగా మాటల్లోనే తన ఉగ్ర రూపాన్ని చూపించింది. తమిళ్లో ఓ మీడియా సంస్థ సాయి పల్లవి మీద ఓ రూమర్ రాసుకొచ్చింది. వాటిని చూసి సాయి పల్లవికి చిర్రెత్తుకొచ్చింది. ఇలాంటివి ఇంకోసారి రాస్తే మామూలుగా ఉండదు, లీగల్ యాక్షన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ సాయి పల్లవి మాస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు సదరు సంస్థ ఏం రాసుకొచ్చింది, సాయి పల్లవి ఎందుకు ఇంతలా రియాక్ట్ అయింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సాయి పల్లవి చిన్నతనం నుంచే వెజిటేరియన్ అన్న సంగతి తెలిసిందే. బయట పదార్థాలు కూడా ఎక్కువగా తినదు. ఫుడ్ విషయంలో సాయి పల్లవి చిన్నతనం నుండే ఓ క్రమశిక్షణతో పెరిగిన సంగతి గతంలోనే చెప్పింది. అయితే రామాయణం మూవీ కోసం సాయి పల్లవి ఇప్పుడు ఇలా ఉంటుందని, బయట ఫుడ్ ని తినడం లేదని, నాన్ వెజ్ అస్సలు తినడం లేదని ఇలా తమకు తెలిసిన మ్యాటర్ ను రాసుకొచ్చారు. కేవలం రామాయణం సినిమాలో నటిస్తుంది కాబట్టి ఇలా చేస్తుందనే మీనింగ్ వచ్చేలా రాసుకొచ్చారు. అందుకే సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. వాస్తవాలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాసుకురావద్దని వార్నింగ్ ఇచ్చింది. తను అసలు రూమర్స్, బేస్లెస్ వార్తల్ని చూసి పట్టించుకోనని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. తెలిసి రాస్తారో తెలియక రాస్తారో, వ్యూస్ కోసం రాస్తారో అదంతా దేవుడికే తెలియాలి. ఇలానే ఇకపై రాస్తే మాత్రం ఊరుకోనని, ఇక్కడితో ఆపేయండి. నా సినిమా రిలీజ్ టైంలో, అనౌన్స్మెంట్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకోనేది లేదు. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొని తెచ్చుకోకండి. ఇదే చివరి ఛాన్స్. నెక్స్ట్ లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది సాయి పల్లవి.